పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి అంబేద్కర్ విగ్రహం ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో వినూతన నిరసనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం ద్వారా ప్రజలను వంచినటువంటి యొక్క కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యాలను నిరసిస్తూ వినూతన నిరసనకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆటోలకు వినూతనంగా పూజలు చేస్తూ తిరునామాలు ధరించి తమ యొక్క వినూతన నిరసనలను కొనసాగిస్తున్నారు ఆటో డ్రైవర్లు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఈ రోజు వెంకటేశ్వర స్వామి తిరునామాలు ధరించి యొక్క పెంచిన పెట్రోల్ డీజిల్ తగ్గించాలంటూ తమ యొక్క వినూతన నిరసనలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలను నిలువున మోసం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న వైఖరిని ఈ రోజు ఏఐటీసీ నేతలు, సిపిఐ నేతలు తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు మేము రేట్లు ఎంత పెరిగినా సద్వినియోగం చేసుకుని దీన్ని కాపాడుతామని చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు మళ్ళా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈవేళ పెట్రోల్ డీజిల్ ధరపైన 3 రూపాయలు పెంచడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికే ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఆందోళన చెందుతా ఉంటే దీనికి తోడు మళ్ళా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం అంటే మరింత నిత్యావసర సరుకులు పెరుగుతా ఉన్నాయి. నిన్న ఈ రాష్ట్ర రెవెన్యూ మినిస్టర్ మాట్లాడుతూ ఉన్నాడు, మేమేమన్నా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చినామా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. రెవెన్యూ మినిస్టర్ గారిని అడుగుతా ఉన్నాం, అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 5 కోట్ల మంది ప్రజలకు మీకేమీ భారం మోపేది మీకు తెలియదా? ఈ రాష్ట్ర ప్రజల పట్ల మీరు లేరా? నిన్న ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బహిరంగ సభ మీటింగ్ లో ఇళ్ల స్థలాల పోరాట సమితి కమిటీలో ఆయన చెప్పాడు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచము అని చెప్పేసి మేమేం ఎన్నికల్లో వాగ్దానం వేయలేదు, మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పెంచుతోంది, కాన్వాయిలు తగ్గిస్తా ఉన్నారు, 2 కాన్వాయిలు 3 కాన్వాయిలు పెట్టండి అని చెప్పేసి అన్నాడు. మరి నిన్న పత్రికల సాక్షిగా ఈయన ఎన్ని కాన్వాయిలతో ఈ రాష్ట్రంలో ఇక్కడ వచ్చినటువంటి చెట్టుపల్లి ఇళ్ల పట్టాలు పంచేటప్పుడు ఎంతమంది ఎన్ని వెహికల్స్ తో వచ్చారు? దాదాపు 22 వెహికల్స్ తో మంత్రి వచ్చాడు. మరి ఆయనకి తెలీదా పెట్రోల్ డీజిల్ ధరల పైన అనేసి? లోపల మాత్రం ఉపన్యాసం బ్రహ్మాండంగా ఇచ్చాడు. కాబట్టి మంత్రి గారికి చెప్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాం, పెరిగే ధరలకు వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కుప్పకూలడం గ్యారంటీ. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇది ఒక హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆందోళన చెందుతా ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక పక్క పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, మొత్తం నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. ఇంత పెంచుతా ఉన్నా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజానీకం పైన పట్టకుండా ఇవాళ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు మొత్తం కూడా ఉరేసుకొని ఆత్మహత్య మాకు శరణం అని చెప్పేసి ఆటోలకు పూజ చేసుకుంటామని చెప్పేసి వినూత్నంగా నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆ నిరసన కార్యక్రమానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో పాటు గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఏ విధంగా చూడాలని? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు కావస్తున్నా పేదవాళ్ళకి ఏమన్నా మేలు చేసిందంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు ఆకాశానికి అంటే పరిస్థితి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏదైతే అమెరికా సామ్రాజ్యవాదం తొత్తుగా వస్తున్నటువంటి మోడీ, దానికి తొత్తుగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి మోడీ తొత్తు పలికి ప్రజానికాన్ని దోచుకునే పద్ధతి చెప్తారు. గత ప్రభుత్వంలో రూపాయి పెరిగిందని చెప్పని ఒక పక్కన లోకేష్ బాబు పెట్రోల్ బంకాలకు వచ్చి ఇదిగో రూపాయి పెంచేసని చెప్పి నోరు కొట్టుకున్న లోకేష్ బాబు ఇవాళ రోజుకు 3 రూపాయలు పెంచారు. నిన్నటికి నిన్న 90 పైసలు పెంచారు. అంటే అది కనపట్లేదా? రాజకీయ ఎత్తుగడల్లో నీ ముఖ్యమంత్రి పదవి కోసం, మంత్రి పదవుల కోసం ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసే దాంట్లో కూటమి ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు అనుకూలంగా లేకుండా పోయినా కాలగర్భాలు కలిసిపోయిన గ్యారంటీ. మీరు అనుకుంటున్నారు మాకు మోడీ సపోర్ట్ ఉన్నాడు, ప్రజలకు సపోర్ట్ ఉంది అనుకున్నారు. ప్రజల తిరుగుబాటు వస్తున్నది. సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధరలు రేటు పెరిగిందంటే ప్రతి ఒక్క వస్తువుపై రేటు పెరుగుతుంది. సామాన్య ప్రజలు బతికే వ్యవస్థ లేదు. ఒక పక్కన ఆటో డ్రైవర్లు ఇవాళ కూలి లేకుండా, వాళ్ళకి తిండి లేకుండా ఈ రోజు మాకు చాలా చలనం అని చెప్పని మేము ఆటోలు తీసుకొచ్చి పూజ చేసుకోవాలని చెప్పని ఒక పక్క నిరసన చేస్తా ఉంటే నిన్నటికి నిన్న విశాఖపట్నంలో ఒక రేటు,
విజయవాడలో ఒక రేటు, తిరుపతిలో ఒక రేటు. అంటే ఎవరైతే వ్యాపారస్తున్నారో వ్యాపారస్తులకు ఉడికి చేయడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక దొందాటాడి ఒక నాటను కురిస్తుంది. ఇవాళ మోడీ అని చెప్తాడు, మేము వెహికల్ తగ్గించుకొని కాన్వాయ్ తగ్గించుకోండి అని చెప్తారు. మీ అన్ని సిగ్గుందా మీకు? మీ కుటుంబంలో ఎంత మనుషులు ఉంటే అంత మనుషులకి, అంతమందికి మనిషికి ఒక వెహికల్, 3 వెహికల్ పెట్టుకొని చికాలు తిరుగుతారు. ఒక పక్కన ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నారు. నిన్న ఒక మంత్రి వీళ్ళకి వస్తే 20 మందితో కాన్వాయ్లు పెట్టుకుని నువ్వు తిరుపతి చికారు చేసినావే, ఇంకో పక్కన మేమేమైనా హామీ ఇచ్చినామంటావా? హామీ ఇచ్చినట్టుగానే నిలబెట్టారా మీరు? అంటే మీరు పదవులు తప్పించుకోవడానికి, పదవులు రావడానికి, ప్రజలను దోచుకోవడానికే ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది. సామాన్య ప్రజలకి న్యాయ పద్ధతిలో ఈ ప్రభుత్వం లేదని చెప్పి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం, ఇటు ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలు నడ్డి విరుస్తోంది. పెట్రోల్ డీజిల్ ద్వారా పెంచడం ద్వారా ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ విధంగా చూడాలి? 2014లో వచ్చినటువంటి నరేంద్ర మోడీ బాయో ఆరు బహడో ఆగే అచ్చే దిన ఆగే అన్నాడు. ఎక్కడ అచ్చే దినం? ఇవాళ అందుకోసమే ప్రజానాట్యముల కళాకారులుగా చెప్తున్నాం. అచ్చే దిన్ ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అచ్చే దిన్ ఆగే హై అంటున్నాడు మోడీ సాబు. అచ్చే దినాలేమో గాని సత్య జనాలో రన్న, అచ్చే దినాలేమో సత్య జనాలో. పెట్రోల్ డీజిల్ ధరలో దినం దినం పెరగబట్టే, పెట్రోల్ డీజిల్ ధరలో దినం పెరగబట్టే. దిన సరుకులు కొనబోతే దిగులు పుట్టెరోరన్న, దిన సరుకులు కొనబోతే దిగులు పుట్టెరోరన్న. అచ్చే దిన్ ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, తిన్నాగే హై అంటున్నాడు మోడీ సాబు. అచ్చ దినాలేమో గాని సత్య జనాలో రన్న, అచ్చ దినాలేమో గాని జనాలో రన్న. ఎల్లలు దాటిన నల్ల ధనం తెచ్చి పంచుతనే, ఎల్లలు దాటిన నల్ల ధనం పట్టుననే, ఎల్లలు దాటిన నల్ల ధనం తెచ్చి పంచుతనే, ఎల్లలు దాటిన నల్ల ధనం తెచ్చి పంచుతనే. నయా పైస పంచలేని నయవంచకుడో రన్న, నయా పైస పంచలేని నయవంచకుడో. బ్యాంకులోన వేస్తే బాధ, వేసింది తీస్తే బాధ, బ్యాంకులోన వేస్తే బాధ, సింది తీస్తే బాధ. బాధ తప్ప బతుకులల్లా ఏం మిగలరోరన్న, బాధ తప్ప బతుకులు ఏం మిగలరోరన్న. అచ్చేది ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, ఆగే హై అంటున్నాడు మోడీ సాబు. అచ్చే దినాలేమో గాని సత్య జనాలోరన్న, అచ్చే దినాలేమో గాని సత్య జనాలోరన్న. పెట్రోల్ డీజిల్ ధరలో దినం దినం పెరగబట్టే, పెట్రోల్ డీజిల్ ధరలో దినం దినం పెరగబట్టే. దిన సరుకులు కొనబోతే దిగులు పుట్టెరోరన్న, దిన సరుకులు కొనబోతే దిగులు పుట్టెరోరన్న, దిన సరుకులు కొనబోతే దిగులు పుట్టెరో. ఇది ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం యొక్క వైఖరి తేటతెల్లం అవుతా ఉంది. కేవలం ప్రజలపైన భారాలు మోపడం, కార్పొరేటర్లకు అనుకూలంగా ఉండడం, ప్రజలకేమో నీతులు చెప్పడం. ఇవాళ చంద్రబాబు నాయుడు 4 పిల్లకాయలు కొనండి 40,000 ఇస్తా, 3 పిల్లలు కానండి 30,000 ఇస్తానంట. నీ నెత్తిరేసుకుని పులుకోవడానికా? ఇక్కడ పుట్టిన బిడ్డలకి ఉద్యోగాలు లేవు, పుట్టిన వాడికి వైద్యం లేదు, పుట్టిన వాడికి చదువులు లేవు, సంస్కారాలు లేవు. ఏమీ లేకుండా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడతావా? ఉత్తరాది వాళ్ళ భాషను తీసుకొని నువ్వు ఇక్కడ మాకు రుద్దుతావా? ఇది ప్రమాదం. చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాబట్టి 30 ముద్దు కానండి, 3 కానండి, 4 కానండి అనేది కాదు. ఉన్నవాడికి 3 పూట్ల తిండి పెడతా, ఉన్నవాడికి నీడిస్తా, ఉన్నవాడికి వైద్యం ఇస్తా, ఉన్నవాడికి ఉద్యోగం ఇస్తా అని చెప్పు. అప్పుడు నిన్ను నమ్ముతారు తప్ప కళ్ళబల్లి మాటలు చెప్పి ప్రజల్ని కళ్ళ గంతలు కట్టి రోజు రోజుకి ధరలు పెంచడం అనేటువంటిది సిగ్గుచేటు. నువ్వు అడగలేకపోవడం నీ చేతకానితనంగా ఇవాళ రుజువైందని హెచ్చరిక చేస్తా ఉన్నాం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలంటూ ఈ రోజు ఏఐటీసీ సిపిఐ నేతలు చేసినటువంటి వినూత్న నిరసనలకు